ఒక గ్రామంలో సాయంత్రం మంట చుట్టూ తాతయ్య మనవడు కూర్చుని ఉన్నారు. మనవడు తాతయ్యతో, తాతయ్య, నాలో కొన్నిసార్లు చెడ్డ ఆలోచనలు, కొన్నిసార్లు మంచి ఆలోచనలు వస్తున్నాయి, దేనికి అని చెప్పి తాతయ్యని అడిగాడు. అప్పుడు తాతయ్య, బాబు, ప్రతి మనిషిలో కూడా మంచి చెడు అనే 2 రకాలైన తోడేళ్లు ఉంటాయి. అందులో చెడ్డ తోడేలు స్వభావము కోపం, అహంకారం, లోభం. మరొక తోడేలు మంచిది, దాని యొక్క స్వభావము దయ, ప్రేమ, విశ్వాసంతో నిండినవి. అప్పుడు మనవుడు, ఏది గెలిచింది తాతయ్య అని అడిగాడు. అప్పుడు తాతయ్య మనవుడితో ఇలాగ చెప్పాడు, నీవు దేనికి ఆహారం పెడితే అది గెలుస్తుంది. మంచిదానికి పెడితే మంచిది, చెడ్డదానికి పెడితే చెడ్డది. కాబట్టి ఈ కథను బట్టి మన జీవితంలో మనం మంచి నిర్ణయాలకి ఆహారం పెడితే మన జీవితం మంచిగా ఉంటుంది. కాదని చెడుకు ఇస్తే మన జీవితం చెడు.